హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అలనాటి అమ్మ రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం కామన్గా కరివేపాకు ఏం చేసుకుంటాం, పప్పులో తాలింపులో అట్లా వాడుకుంటాం కదండి. అలా కాకుండా మనం బల్క్గా ఎక్కువగా కరివేపాకు ఎప్పుడైనా తెచ్చుకుంటే మంచిగా ఆ కరివేపాకుతోటి కారప్పొడి కూడా చేసుకోవచ్చండి. ఆ కారప్పొడి చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన ఐటమ్స్ ఉప్పు, జీలకర్ర 2 స్పూన్లు, ఎల్లిపాయలు 4, ఎండుమిర్చి, కరివేపాకు అనమాట. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని, చూసారా స్టవ్ వెలగట్లేదు, వెలుగుతుంది. ఈలోపు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకున్నాను చూడండి. ఇప్పుడు కళాయి వేడైన తర్వాత ఆ కరివేపాకు ఉంది కదా, ఫస్ట్ కరివేపాకు ఏం చేయాలంటే శుభ్రంగా కడుక్కొని మంచిగా ఆరబెట్టుకోవాలి, ఎందుకంటే ఆ తడి అంతా పోయేవరకు. ఇప్పుడు కళాయి వేడైన తర్వాత ఆ కరివేపాకు కళాయిలో వేసేసుకొని బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని, ఎందుకంటే ఆ కరివేపాకులో ఉన్న తేమంతా వెళ్ళి కరివేపాకు ఇలా తుంపితే క్రిస్పీగా, అంటే ఇలా తునిగిపోవాలన్నమాట. అది ఎందుకంటే మనం రోట్లో దంచుకోవాలి కదండి, అందుకని అలా ఫుల్లీ డ్రై అవ్వాలి. అలా కరివేపాకు అంతా కళాయిలో వేసేసుకొని తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంది. లేకపోతే మాడిపోతే మనకి ఫ్లేవర్ అంతా పోతుంది కదా. అలా పోకుండా మనం కరకరలాడే విధంగా ఇలా స్లోగా తిప్పుతూ బాగా డ్రై అవ్వాలి. కరివేపాకు చాలామంది పిల్లలు తినట్లేదండి ఈ రోజుల్లో. మనం ఇలా కారపొడి చేసి పెట్టామనుకోండి, ఇడ్లీలో, దోశల్లో, అన్నంలో, వేడి అన్నంలో పెట్టుకొని అస్సలు కొంచెం నెయ్యి వేసుకుంటే ఆ టేస్టే వేరు ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఎండుమిర్చి, మీరు కరివేపాకు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో మీరు దాన్ని బట్టి ఎండుమిర్చి కూడా తీసేసుకోండి. మేమైతే కరివేపాకు చాలా ఎక్కువ తీసుకున్నాను, దానికి కొంచెం ఒక 50 గ్రామ్స్ వరకు ఎండుమిర్చి తీసుకున్నాను అనమాట. ఎల్లిపాయలు కంపల్సరీ అండి, జీలకర్ర కూడా. జీలకర్ర అసలు వేస్తేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి ఇలా జాగ్రత్త తిప్పుకోవాలి మాడకుండా. చూసారా ఇట్లా బాగా వెండిపోయిన తర్వాత ఆకులు ఎలా ఉంటాయి అలా అవ్వాలి, డ్రై అవ్వాలి కంప్లీట్గా. మీకు ఇంకా ఓపిక ఉంటే మంచిగా అవి ఫస్టే కొంచెం ఎండబెట్టుకొని చేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట. చూసారా అలా తుంపితే తునిగిపోవాలి, అలాగనమాట. ఇలా ముట్టుకుంటే అలా తునిగిపోవాలి, అప్పుడే మనకి రోట్లో మంచిగా మెదుగుతుంది. ఎందుకంటే మనం రోట్లో చేసుకుంటాం కాబట్టి. మిక్సీలో చేసుకున్నా పచ్చి ఉండకూడదండి. ఇప్పుడు మనం వేరే ప్లేట్లో తీసేసుకున్నాం. ఇది కంప్లీట్గా వేడి మొత్తం చల్లారాలండి, ఎందుకంటే చల్లారకపోతే ఆ క్రిస్పీనెస్ ఇంకా ఎక్కువ అవుతుంది. చల్లారలేదనుకోండి ఇంకా మెత్తగా ఉంటాయి అన్నమాట. కంపల్సరీ చల్లారాలి. ఇవి చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి చూసారా, ఇవి ఎండుమిర్చిని కూడా 2 ముక్కలు చేసుకుంటే త్వరగా వేగుతాయి అన్నమాట మంచిగా. మనం కొంచెం ఆయిల్ కూడా వేస్తాం కాబట్టి ఆ లోపలికి ఆయిల్ కూడా వెళ్తుంది, చాలా తొందరగా వేగుతాయి అనమాట. అట్లా తుంచుకోవాలి, 2 ముక్కలు చేసుకోవాలి. ఈ 2 ముక్కలు చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం కళాయి వేసుకున్నాం, ఆ 2 ముక్కలు చేసుకున్నప్పుడు కొన్ని గింజలు బయటకు వస్తాయి. ఆ గింజల్ని మీరు ఫస్ట్ కళాయిలో వేయమాకండి, ఫస్ట్ కాయల వరకు వేసుకొని అవి సగం వేగిన తర్వాత అప్పుడు ఆ గింజలు వేసుకోండి. ఎందుకంటే ఫస్టే వేస్తే అవి అడుక్కి వెళ్ళిపోతాయి కదా, అవి చాలా ఘాటుగా ఉంటాయి అన్నమాట, మనం అక్కడ ఉండి పని చేయలేం. అందుకని ఆ గింజలు సగం వేగిన తర్వాత దాంట్లో వేసేసుకోండి. చూసారా కొంచెం వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేద్దాం, కొంచెం, మరి ఎక్కువ కాదు, కొంచెం ఆయిల్లో వేగితే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. అది కూడా మనం పల్లి ఆయిల్ వేస్తున్నాం. చాలు అట్లా 2 స్పూన్లు వేసేసుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇప్పుడు ఆ గింజలు కూడా వేసేసాం. చెప్పాను కదా ఫస్ట్ వేయకూడదని, వేస్తే అసలు అక్కడ ఉండలేవు అనమాట, ఆ ఘాటు బాగా వస్తుంది, ప్లస్ మాడిపోతాయి ఇవన్నీ. ఈ మిర్చి కూడా మనం ఇలా ముట్టుకుంటే విరిగిపోవాలి, అంటే మనకి దంచుకుంటే అవ్వాలి కదా, మెత్తగా పొడిలాగా అవ్వాలి. కాబట్టి ఇప్పుడు జీలకర్ర ఒక 2 స్పూన్లు. జీలకర్ర పడిన తర్వాత ఫ్లేవర్ అంతా మారిపోతుందండి, ఆ మిర్చి ఘాటు అంతా పోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఓకే, మిర్చి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి కూడా చల్లారాలి మంచిగా, ఎందుకంటే చల్లారిపోతే మెత్తగా ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, చల్లారితేనే త్వరగా మెదుగుతాయి మంచిగా. ఇప్పుడు ఈ కరివేపాకు ఆకులు ప్లస్ మిర్చి
ప్లస్ ఉప్పు, ఎల్లిపాయలు ఇవన్నీ తీసుకొని రోడ్డు దగ్గరికి వెళ్దామా? వెళ్దాం పదండి, రోడ్డు దగ్గరికి పదండి, ఇక దంచుకుందాం. వచ్చేసాము, ఇక్కడ రోడ్ సెటప్ చేసాం బయట మంచిగా ఓపెన్ ప్లేస్లో కూర్చొని దంచుకోవచ్చు అనమాట. ఇక్కడైతే రోట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి రోట్లో దంచుకుంటేనే. ఫస్ట్ మిర్చిని రోట్లో వేసుకొని, జీలకర్ర అవి ఉన్నాయి కదా అన్నీ కలిపి మొత్తం మిర్చి ఫస్ట్ రోట్లో వేసేసుకొని ఫస్ట్ మిర్చి దంచుకుందాం. ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం ఇప్పుడే. మళ్ళీ మధ్యలో ఒకసారి టేస్ట్ చేసి కాకపోతే మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు జాగ్రత్తగా దంచుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా మంచిగా దంచుకోవాలి. అది మొత్తం మిర్చి మెత్తగా కారపొడిలాగా మెదగాలన్నమాట. చూసారా, అవి చల్లారలేదనుకోండి అలా మెదగ మొత్తం పీసుగా అలానే ఉంటుంది. మనం దంచడం కూడా బాగా లేట్ అవుతుంది అన్నమాట. ఇంకా కొంచెం దంచుకున్న తర్వాత అప్పుడు మనం స్లోగా కరివేపాకు వేసుకుంటూ దంచాలి. కరివేపాకు కూడా త్వరగా మెదగదండోయ్, జాగ్రత్తగా చూసుకొని దంచుకోవాలి. మీలో మా అలనాటి అమ్మ రుచులు ఎంతమందికి నచ్చింది ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మీకు నచ్చిన రెసిపీస్ పాతకాలం నాటి ఏదైనా ఉంటే మీ పేరు మీ ఊరు చెప్తూ మాకు కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే వాళ్ళ పేరు మేము చదవటానికి అనమాట. పలానా వాళ్ళు పంపించారు, మాకు కామెంట్ చేశారు, అది రెసిపీ చేస్తున్నామని. ఓకే, చూసారా, స్లోగా దంచుకోవాలి. తొందరగా మెదగదండి, ఇవి చాలా టైం పడుతుంది. మీకు అదంతా చూపించాలంటే వీడియో చాలా లెంతీ అవుతుంది కదా. ఓకే, స్లోగా మీకు చూపిస్తున్నాను. అది మొత్తం దంచుకున్నాక చూపించాల్సి వచ్చింది, ఎందుకంటే చాలా టైం పట్టిందండి. ఎందుకంటే అది ఎంత దంచినా నలగట్లేదండి, అసలు దంచి ఇంత టైం పట్టిందనమాట. అదంతా తీయాలంటే మీకు 1/2 అవర్ పైన పడుతుంది వీడియో. అందుకని మొత్తం ఇలా దంచేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాం. ఓకే, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అయితే ఎల్లిపాయలు వేసేసుకుందాం. అది చూసారా, ఎల్లిపాయలు వేసుకుని 8 రెబ్బలు ఉన్నాయి. 8 రెబ్బలు వేసేసుకొని ఇవి కూడా మంచిగా, ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది, మళ్ళీ కొంచెం వేసిందన్నమాట. ఇవి పెద్ద మేత గుజ్జులాగా దంచుకోవాల్సిన పని లేదండి, కచ్చాపచ్చి దంచుకొని మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు అయితే. ఇడ్లీలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలో దోశ చేసి వేసుకున్నప్పుడు పైన కూడా చల్లుకోవచ్చండి. దోశ మీద మనం ఆమ్లెట్ వేసుకుంటే కూడా పైన చల్లుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఏదైనా ఫ్రైలు చేసుకున్నారనుకోండి, డీప్ ఫ్రైలలో కూడా చల్లుకోవచ్చు. ఉప్పు కారం లేకుండా ఇది చల్లుకొని సరిపోతుంది. చూసారా ఎంత బాగుందో, స్మెల్ అయితే అదిరిపోతుందండి అసలు. తొందరగా కలిపితే తినాలని ఉంది నాకైతే. ఇక చూడండి, మేమైతే మొత్తం రోట్లోనే కలిపేస్తున్నాం, ఎందుకంటే మళ్ళీ అందులో ఉన్నదంతా వేస్ట్ అయిపోతుంది కదా. దీంతో కలిపేసి మళ్ళీ కడిగేసి పక్కన పెట్టేసుకుంటాం అన్నమాట రోలు. అసలబ్బా నోరు ఊరిపోతుందండి. కలుపుతుండే స్మెల్ వస్తుంది బాగా బయటికి. మేము యాక్చువల్గా ఇది మార్నింగ్ చేసామండి, 8:30 టైంలో. ఇక మేము టిఫిన్ ఏం లేదండి, ఇదే టిఫిన్లా తినేద్దాం అనుకున్నాం. చూసారా, కొంచెం నెయ్యి వేస్తే ఇంకా అదిరిపోద్ది. ఫస్ట్ ఎప్పుడే చేసాం కదా, వెంటనే స్మెల్ గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు మా అమ్మ తింటుందన్నమాట, చూద్దాం తినేయాలని చెప్తుందో. తిను 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 తిను
దండం పెట్టుకొని మరీ తింటుంది. ఎట్లుంది మరి చెప్పు అమ్మా, బాగుందా? సూపరా? ఓకే, ఇంకొక ముద్ద తిను, అది కూడా తిని మళ్ళీ చెప్పమ్మా, తిను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం. చూస్తూనే ఉండండి అలనాటి అమ్మ రుచులు. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెప్పాను కదా, మీరు కామెంట్ చేస్తే మీ వంట ఏదైనా ఉంటే మేము వంట చేసి మీ పేరు ఊరు చదువుతాం. ఓకేనా? బాయ్.